నేను టీవీలో ఏమేం కొన్నానో అన్ని చూద్దాం. ఇవి వచ్చి షెల్ఫ్ డివైడర్స్. క్లాజెట్ లో ఇట్లా లెగ్గింగ్స్ మొత్తం ఇలా ఉంది కదా, వెరీ గుడ్ స్పేస్ సేవర్ ఆల్సో. నేను నా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అన్ని కొన్ని వేసుకోవచ్చు అని ఐ గాట్ దిస్ స్టాండ్. మినీ చాపర్, ఇది ఆ పర్ఫ్యూమ్ స్టాండ్. సో మీకు కూడా ఇట్లా ఇంట్లో ఆర్గనైజ్ చేయటం ఇష్టమా? కమెంట్ లో చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు బ్లాగ్స్. ఏంటక్క మళ్ళీ డబ్బాలు ముందేసుకొని వచ్చేసావా అని చూస్తున్నారా? ఎస్, లాస్ట్ టైం నేను అమెజాన్ లో ఆర్డర్ చేసినవి అన్ని ఆర్గనైజేషన్ చూసాం కదా. సో ఈసారి నేను మళ్ళీ అమెజాన్ లో కాదు, టీమోలో ఆర్డర్ చేశాను. కొన్ని కాదు, చాలా ఆర్డర్ చేశాను. సో మీకు బ్లాగ్ చేయాలని చెప్పేసి ఇంకేది ఓపెన్ చేయకుండా ఉన్నాను. సో నేను టీవీలో ఏమేమి కొన్నానో అన్ని చూద్దాం. యాక్చువల్లీ దీంట్లో నేను కొన్నవి ఉన్నాయి, నాకు ప్రమోషన్గా నా ఇన్స్టాలో నాకు టీముకి ప్రమోషన్ చేశాను, దానికి వాళ్ళు పంపించినవి కూడా ఉన్నాయి. సో లెట్స్ టాక్ అబౌట్ ఆల్ దట్ ఇన్ దిస్ బ్లాగ్. పదండి. సో ఫస్ట్ మనం ఓపెన్ చేసేది ఏంటో నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ ఆర్డర్ పెట్టి చాలా రోజులు అయింది, వచ్చి చాలా రోజులు అయింది. సో ఏమేమి ఐటమ్స్ నాకు కూడా తెలియదు. సో నేను యాక్చువల్లీ ఇంతకుముందు టీములో చాలా ఆర్డర్ చేశాను. టీము చాలా మంది ఐ లైక్ ఇట్, లైక్ యు నో. సో లెట్స్ సీ. యాక్చువల్లీ ఇవి ఏంటని నేనే మర్చిపోతానేమో. ఎస్, ఇప్పుడే యాప్ లో వెళ్ళి ఏంటని చూసుకొచ్చాను. ఇవి వచ్చి షెల్ఫ్ డివైడర్స్. అంటే ఇప్పుడు నేను నా క్యాబినెట్ లో ఇప్పుడు లెట్ ఇట్ బి లెగ్గింగ్స్, బట్టలు ఇవన్నీ మడిచి పెట్టుంటాను కదా. సో ఇవి వచ్చి దాంట్లో డివైడర్స్ అనమాట. ఇట్లా పెట్టేసి దీన్ని ఇట్లా దాని లోపల స్లైడ్ చేసి మనం ఇలా పెట్టేసాం అనుకోండి. ఇలా ఇప్పుడు రెండు తీసి ఇలా పెట్టేశానంటే దెన్ దీని నడి మధ్యన విల్ బి బట్టల్. ఐ విల్ షో యూ ద బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ ఆఫ్ మై క్యాబినెట్ వెన్ ఐ యూస్ దిస్. సో దీస్ ఆర్ ఐ థింక్ 8 పీసెస్ ఆఫ్ క్యాబినెట్ షెల్ఫ్ డివైడర్స్. ఓకే, ఇది నేను డబ్బులు ఇచ్చి కొనింది, ప్రమోషన్ది కాదు. సో నెక్స్ట్ వన్. ఓకే, ఇవి వచ్చి ఐ థింక్ వాల్లో నా మేకప్ సామాన్లు ఉంటాయి కదా. సో ఐ థింక్ ఇది ఇట్లా పెట్టేసి నా పర్ఫ్యూమ్స్ పెట్టుకుంటాను. ఇవి పర్ఫ్యూమ్ స్టాండ్స్, కరెక్ట్. ఇది ఇట్లా స్టాండ్ ఫిక్స్ చేసేసిన తర్వాత పర్ఫ్యూమ్స్ చాలా ఉన్నాయి అండి, అందుకని ఐ థాట్ ఐ గెట్ అన్ ఆర్గనైజర్ ఫర్ పర్ఫ్యూమ్, మేకప్ ఆర్ వాట్ ఎవర్. నేను కానీ పర్ఫ్యూమ్కి వాడబోతున్నా. సో దిస్ ఇస్ దట్ స్టాండ్. ఐ విల్ షో యూ ఫిక్స్ చేసిన తర్వాత. ముందు మనం అన్బాక్సింగ్ వీడియో చూసేసి తర్వాత చూద్దాము. నెక్స్ట్ ఇవన్నీ ప్రైస్ నేను ఎంత పే చేశాను అనేది కూడా నేను పెడతాను. నాకు ఇప్పుడు గుర్తులేదు, బట్ స్క్రీన్ మీద మీకు ప్రైస్ నేను పెడతాను. బికాస్ ఐ థాట్ మీకు అది యూస్ఫుల్ అయి ఉంటుంది. చెప్పండి ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అని. టాయిలెట్ ట్రాష్ క్యాన్, కరెక్టే, ట్రాష్ క్యాన్ విత్ క్లీనింగ్ బ్రష్. సో మన టాయిలెట్ క్లీనింగ్ వాండ్ ఇక్కడ ఉంటుంది. ఇట్ కమ్స్ విత్ క్లీనింగ్ బ్రషెస్ ఆల్సో అండ్ ఇట్ ఈస్ అ ట్రాష్ క్యాన్ ఆల్సో. సో ఇది వచ్చి సెన్సార్ ఉన్న మన టాయిలెట్ లో వాడే ట్రాష్ క్యాన్. సో ఇది కూడా సెట్ చేసి నాకు చూపిస్తాను. సో దిస్ ఇస్ సంథింగ్ బికాస్ నాకు ఇప్పుడు ఓపెన్ లో ఉంది ట్రాష్ క్యాన్. సో ఐ వాంటెడ్ సంథింగ్ క్లోజ్డ్ అండ్ ఆల్సో విత్ ద క్లీనింగ్, బికాస్ టాయిలెట్ బ్రష్ ఒకటి ఇదొకటి అలా కాకుండా మొత్తం ఒకే ప్యాక్ గా ఇది ఉంటుంది. దీంతో బ్రష్ కూడా ఇచ్చాడు. సో ప్రస్తుతం లోపలేసి ఇది పెట్టేస్తాము. నెక్స్ట్ వన్. సో మీకు కూడా ఇట్లా ఇంట్లో ఆర్గనైజ్ చేయటం ఇష్టమా? కమెంట్లో చెప్పండి. మనం బయటే కొనాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో ఏమన్నా ఉన్న వాటితో కూడా వీ కెన్ స్టిల్ ఆర్గనైజ్ ఇట్. అది ఎలా అనేది నాకు తెలియదు, అందుకే నేను డబ్బులు ఇచ్చుకుంటున్నా. బట్ చాలా మంది ఐవ్ సీన్ ద DIY ఇంట్లో చేస్తారు పాపము, వెరీ స్మార్ట్ అండ్ టాలెంటెడ్. మనకు ఆ టాలెంట్ లేదు కాబట్టి. సో ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ ట్రాష్ క్యాన్ దట్ ఐ గాట్. సో ఇది ఇంకొక బాత్రూమ్కి ఐ గాట్ అనదర్ ట్రాష్ క్యాన్. సో యాక్చువల్లీ ఈ ట్రాష్ క్యాన్ చూడటానికి చాలా క్యూట్ ఉండింది. యాక్చువల్లీ బాత్రూమ్ కాదు, కింద నా బేస్మెంట్లో బార్కి వాడదామని తెచ్చాను. సో బార్లో దెర్ నో ట్రాష్ క్యాన్. సో ఐఎమ్ గోన్ యూస్ దిస్. ఇది ఫిక్స్ చేసిన తర్వాత చాలా క్యూట్ ఉంటుంది ఈ ట్రాష్ క్యాన్. ఐ షో యూ. ఇది ఫిక్స్ అయిన తర్వాత ఐ విల్ షో యూ దిస్ వన్. సో నెక్స్ట్ ఇస్ అ మినీ చాపర్. మీరు చూసారంటే చాలా బుడ్డిది. ఇది వచ్చి నేను గార్లిక్ ఆర్ వాటి కోసం అని కొన్నాను. ఇట్ కమ్స్ విత్ అన్ USB ఛార్జింగ్. సో ఛార్జ్ చేసేసి వాడుకోవచ్చు. సో ఈ చాపర్ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చి కొన్ని లైట్స్. నాకు కొన్ని క్యాబినెట్స్ కింద యునో లైట్ కావాలని చెప్పేసి ఐ గాట్ దిస్ వన్. ఇట్లా కనిపిస్తుందా? ఇలా లైట్స్, చిన్న చిన్న లైట్స్
పైన కొన్ని లెనన్ క్లాజెట్లో నాకు చీకటిగా ఉంది, సో అందుకోసం కొన్నాను. ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్ టీమో. యాక్చువల్లీ ఇట్ హాస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ రివ్యూస్, బట్ యాజ్ ఐ సెడ్ నాకైతే ఇట్ ఇస్ నాట్ బ్యాడ్. నేను ప్రమోషన్ కూడా చేస్తున్నాను ఇన్స్టాలో, అట్ ద సేమ్ టైం నేను పర్సనల్గా కొన్నాను కాబట్టే ఐ వాజ్ రెడీ టు ప్రమోట్ ఇట్ ఆల్సో. నేను కొనకుండా మళ్ళీ ప్రమోట్ చేయటం నాకు అట్లా నచ్చదు. సో నేను రెగ్యులర్గా కొంటూ ఉంటాను, యూనో టీమో అండ్ షీన్లో కొంటాను. సో టీమోలో అన్ని ఇంటికి కావాల్సిన సామాన్లు చాలా వరకు లైక్ యూజ్ అండ్ త్రో ఇట్లాంటివి. సో వాట్ ఇస్ దిస్ వన్? యా, ఇవి వచ్చి నాకు అగైన్ దిస్ ఇస్ ఫర్ మై మేకప్ దానికే. సో వాల్లో లైక్ చాలా మేకప్ సామాన్లు ఉన్నాయి. సో మొత్తం మీరు చూసారంటే అది మొత్తం యూనో ఐలాండ్ మొత్తం అది ఉంటుంది. అలా కాకుండా నాకు ఇట్లా షెల్ఫ్ మీద ఆర్గనైజ్ చేసి పెట్టాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. సో ఐ ఫౌండ్ దిస్ వన్. ఇది ఆ షెల్ఫ్, ఇది కూడా మీకు పెట్టి చూపిస్తే ఐడియా ఉంటుంది. సో ఐ విల్ షో యూ దిస్ వన్. అండ్ లాస్ట్ ఐటమ్ ఇస్, సో ఐ థింక్ అవన్నీ నా ప్రమోషన్ అనుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పటిదాకా చూసినవి నేను కొన్నవే. ఇది వచ్చి యా మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. నా దగ్గర చాలా ఇయర్ రింగ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 300 to 500 ఇయర్ రింగ్స్ ఈజీగా పిచ్చి అన్ని, లైక్ ఆఫ్ కోర్స్ నాట్ గోల్డ్. సో ఇయర్ రింగ్స్ కానీ ఆర్గనైజర్ అనుకున్నాను. సో ఐ థింక్ దిస్ హ్యాస్ ఆల్మోస్ట్ ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, చాలా పర్ల్స్ అట్లాంటివన్నీ ఎక్కడెక్కడో వేసాను. సో ఐ థాట్ ఐ విల్ యూస్ దిస్ ఇయర్ రింగ్ ఆర్గనైజర్. సో ఆల్మోస్ట్ 3, 4, 5, 6 4 24 into పడిపోయింది. 24 into 5 120 ఇయర్ రింగ్స్ దాకా పెట్టచ్చు. సో ఇట్లా వచ్చేస్తాయి. సో మీరు చూడండి ఇట్లా ఇలా ఉందా. సో నా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అన్ని కొన్ని వేసుకోవచ్చు అని ఐ గాట్ దిస్ స్టాండ్. సో ఐ లవ్ దిస్ వన్. సో ఇది నెక్స్ట్ ఐటమ్. సో ఐ థింక్ ఇది వచ్చి ప్రమోషన్ ఐటమ్. సో ఈ 3 ప్రమోషన్స్కి వచ్చిన ఐటమ్. సో దిస్ ఇస్ ఇన్స్టా పాట్ లాగా ప్రెషర్ కుక్కర్ అనమాట. సో అండ్ దెన్ దిస్ ఇస్ సంథింగ్ ఐ లవ్ ఇట్. సో ఇక్కడ చూడండి ఫ్రూట్ బాస్కెట్, ఆర్ నేను అఫ్ కోర్స్ కిటీ పార్టీస్ చాలా చేస్తూ ఉంటాను కదా, సో అందుకే సెలెక్ట్ చేసుకున్నాను ఏదైనా స్నాక్స్ అవి పెట్టడానికి. సో ఐ కాంట్ వెయిట్ టు వాష్ అండ్ యూజ్ ఇట్. అండ్ ఇక్కడ చూసారంటే ఇది కూడా మన సర్వింగ్ డిషే. సో ఆర్నమెంట్ ఫ్రూట్ ప్లేట్, బట్ ఐ కెన్ యూస్ దిస్ ఫర్ డెసర్ట్స్ అట్లా. ఇవి 3 మనకి ప్రమోషన్కి వచ్చింది. ఇది యాక్చువల్లీ గ్లాస్ అనమాట, ఇది ప్లాస్టిక్లే. సో యా మొత్తం మెస్సీగా ఉంది. సో ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇది చెప్పాను కదా ఇయర్ రింగ్స్ హోల్డర్, చాలా చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసారంటే ఇదిగోండి నా పర్ల్ ఇయర్ రింగ్స్ అన్ని ఇక్కడ, ఇంకా యూనో అదర్ ఎవ్రీడే వేర్, ఇంకా చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. బట్ స్టాండ్స్ వరకు ఐమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ బికాస్ హ్యాంగింగ్ అంతా వేరే స్టాండ్లో ఉంటాయి. సో ఇవన్నీ ఇది క్యూట్గా ఉంది కదా, సో దట్ ఇట్స్ నాట్ లైక్ మెస్సీ. సో ఐ జస్ట్ లవ్ దిస్ అనమాట. ఇంకా ఫిల్ చేయాలి ఉన్నాయి, బట్ మీకోసం చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను కొన్న పర్ఫ్యూమ్ స్టాండ్ కదా. సో ఇక్కడ చూడండి ఇది ఆ పర్ఫ్యూమ్ స్టాండ్. యాక్చువల్లీ కొన్ని పర్ఫ్యూమ్స్ నాకు ఫిట్ కాలేదు, బట్ నాకు ఫౌండేషన్ కూడా వాడేసాను, నా ఫౌండేషన్ నా పర్ఫ్యూమ్స్ అవన్నీ. సో కొన్ని పెద్ద పెద్ద కొన్న పర్ఫ్యూమ్స్ బేస్ కొంచెం ఉన్నవి, దట్ ఈస్ ద ఓన్లీ డిసడ్వాంటేజ్ ఫర్ దిస్ ప్రోడక్ట్. యాక్చువల్లీ నీట్గా ఉంది. ఇదిగోండి ఇది వచ్చి ఇక్కడ కొంచెం థిక్గా ఉంది కదా, బేస్ ఇలా ఫిట్ అవ్వట్లేదు, కూర్చోట్లేదు. సో అందుకని నేను ఇవి చెప్పాను కదా, ఇవన్నీ మనం ఇట్లా స్టిక్ చేసేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ మై ప్లాన్ ఫర్ దిస్ ఇస్ ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాను, సో దట్ నాకు స్పేస్ ఇక్కడ ఎక్కువ వస్తుందని. సో ఇవేంటంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాజెట్లో ఇట్లా లెగ్గింగ్స్ మొత్తం ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని చూడండి, లెగ్గింగ్స్ అంతా తీసేసాను. ఇప్పుడు డివైడర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇట్లా జస్ట్ స్లైడ్ చేయటమే. ఇక్కడ దీని కిందకి ఇట్లా పెట్టేస్తాను, నాకు ఎంత విత్ కావాలో అంత. సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు సీ లెగ్గింగ్, యా పర్ఫెక్ట్. సో ఇలా నేను డివైడర్స్ పెట్టేసాను అనుకోండి. సో నేను ఇది యాక్చువల్లీ నా ఇన్స్కర్ట్స్ అండ్ నా లెగ్గింగ్స్ ఈ షెల్ఫ్ అనుకున్నా, బట్ ప్యాంట్స్ మనం దేనికైనా వాడచ్చు. సో ఇలా పెట్టేస్తే నీట్గా దేనికి అది ఉంటుంది అనేది ఆ ప్లాన్. సో మొత్తం సర్దాక చూపిస్తాను అండి. సో ఇప్పుడు యాక్చువల్లీ నీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది స్పేస్ కూడా సేవ్ అవుతుంది, బట్ నేను యాక్చువల్లీ ఇక్కడ పెట్టేస్తే ఇదంతా నాకు ఖాళీ అయిపోతుంది.
బట్ నాకు స్పేస్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. బట్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్ స్పేస్ సేవర్ ఆల్సో. నేను జస్ట్ ఆర్గనైజ్డ్ అనుకున్నాను కానీ లేదు, ఇట్స్ స్పేస్ సేవర్ ఆల్సో. సో నా టీము హాల్ చూసారు కదా. సో ఇవన్నీ నేను టీములో ఆర్డర్ చేశాను ఊరికే ఫన్కి. లైక్ యూనో ఐ లైక్ టు ఆర్గనైజ్. అప్పుడప్పుడు నా మూడ్ అట్లా వర్క్ అవుతుంది అనిపిస్తుంది ఆర్గనైజ్ చేద్దామని. అప్పుడు ఐ డోంట్ వాంట్ టు బర్న్ మై హ్యాండ్స్ ఎక్స్పెన్సివ్ కొనేసి అట్లా కన్నా. సో ఐ ఫీల్ టీమ్ వాజ్ లిటిల్ బిట్ రీజనబుల్. ఆఫ్ కోర్స్ నో ప్రమోషన్స్. సో హోప్ యూ లైక్ ఇట్. దీంట్లో మీకు ఏదేది నచ్చింది, ఏదేది నచ్చలేదు, ఇదంతా వేస్ట్, ఇది కొన్నావా నువ్వు అని నన్ను ఏమైనా తిట్టాలనుకున్నా ఫీల్ ఫ్రీ కమెంట్లో తిట్టండి. లేదక్క సూపర్ ఉంది ఈ హ్యాక్ అని చెప్పేసి ఆర్గనైజేషన్ నేను కొన్న వస్తువులు ఏమనంటే అది కూడా కమెంట్లో చెప్పండి. సో సీ యూ ఆల్, టాటా, బాయ్.